వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అండ్ చంద్రబాబు నాయుడు గారిని ఎవరు వ్యతిరేకించినా వాళ్ళందరికీ టీడీపీ ఫైనల్గా ఒక కాల్ అయితే ఇచ్చేసింది. ఇప్పటికి మీకు టైం ఇచ్చాం, ఇక ఆ టైం అయిపోయింది. వైసీపీ నాయకులైతే పెళ్ళాం పిల్లలను తీసుకొని ఎక్కడికైనా పారిపోండి, వదిలేస్తాం, లేదనుకో మీ అంతు చూస్తాం. అండ్ చంద్రబాబు నాయుడు గారిని వ్యతిరేకించే వాళ్ళు, ఆయనకు వ్యతిరేకంగా ఎవరు ఏం మాట్లాడినా రాజధాని విజయవాడ దాటుకొని ఎవరు పోలేరు. మీరు ఏడైనా రాజధానికి రావాల్సిందే, ఇది దాటుకొని ఎవరు ఎక్కడికి పోలేరు. విజయవాడ బార్డర్లు దాటకముందే మీ అంతు చూస్తాం. చంద్రబాబు నాయుడు గారి ఇంటి కంపౌండ్లో మనిషిగా ముద్రపడ్డటువంటి బుద్ధా వెంకన్న గారి వ్యాఖ్యలు ఇవి. చంద్రబాబు నాయుడు గారి ఇంటి కంపౌండ్లో మనిషిగానే టీడీపీ కూడా ఆయనను చూస్తూ ఉంటారు, మాజీ ఎమ్మెల్సీ కూడా. సో ఆ బుద్ధా వెంకన్న గారి మాటలు శభాష్. అండ్ బుద్ధా వెంకన్న గారికి రాష్ట్ర ప్రజలు థ్యాంక్స్ కూడా చెప్పాలి. ఎందుకంటే అమరావతి రాజధాని దేనికి కడుతున్నారు, దాని కట్టడం వెనక ఉద్దేశం ఏంటో కూడా రాష్ట్ర ప్రజలందరికీ కూడా బాగా అర్థమయ్యేటట్లు చెప్పారు. ఏదో మన డైలాగులు వింటూ ఉంటుంది, కొండ మీద అమ్మవారు అన్సోన్స్ ఎక్స్టెన్షన్గా ఏంటి డైలాగ్. అండ్ విజయవాడలో చంద్రబాబు గారిని వ్యతిరేకించే వాళ్ళు ఎవరికి స్థానం ఉండదు అని కొన్ని రెఫరెన్స్ పేర్లు కూడా చెబుతున్నారు. ఇక్కడికి సంబంధించిన వాళ్ళు కొడాలి నాని, వల్లభనేని వంశీ, జోగి రమేష్, వెల్లంపల్లి శ్రీను, దేవినేని అవినాష్. కుక్కలు సేమ్ పదం, నేను అన్నట్లు ఆయనే అన్నాడు. ఈ కుక్కలు మరిగినాయి, అవి జస్ట్ అరిచే కుక్కలే, కరిసే కుక్కలు కాదు. ఈ కుక్క ఇంకోసారి మరిగితే పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టి చంపేస్తాం. బెల్లం పెద్దది ఎక్కడైనా వారిపోండి. చంద్రబాబు గారిని వ్యతిరేకించేటట్లయితే విజయవాడలో రాజధాని ఎవడో అడుగు పెట్టాడు ఇక్కడ అంటున్నారు. అంతే. అంటే ఇదంతా మా సామ్రాజ్యం, ఎవడైనా ఉండాలి అంటే అన్నీ మూసుకొని ఉండండి. వ్యతిరేకంగా మాట్లాడితే విజయవాడ నుంచి దాటి బయటకు పోలేదని చెప్పి ఓపెన్గానే మాట్లాడుతున్నారు. అంటే మరి ఏమైనా విజయవాడ కనుక విజయవాడ అమరావతి గుంటూరుతో కలుపుకొని ఎప్పుడైనా ప్రత్యేక దేశంగా ఏమన్నా ప్రకటించారు, అక్కడ ఏమన్నా ప్రత్యేక రాజ్యాంగం ఏమైనా రాసి, ఎంత దారుణం అంటే రాజారెడ్డి రాజ్యాంగం అని చెప్పి గత ప్రభుత్వాన్ని విమర్శలు చేసి ఎక్కడ ఏం జరగలే. గత ప్రభుత్వంలో ఏం జరిగినాయి? ఏదో మామూలుగా వీడు వాళ్ళని ఉంచుకున్నారని, ఇది వీళ్ళకి ఆర్థికపరమైన విషయాలని ఇటువంటివి ఆడున్నా జరిగి సత్తుంటాయి. అవి తప్పితే పొలిటికల్గా ఇంత బరితెగింపు ఎక్కడన్నా జరిగి చూసామా? మళ్ళీ దాన్ని రాజారెడ్డి రాజ్యాంగం అన్నారు. మరి దీన్ని ఏమనాలి? విజయవాడలో అమరావతిలో చంద్రబాబు రాజ్యాంగం అమలు చేస్తారా? భారతదేశ రాజ్యాంగం లేదా? ఇప్పుడు విజయవాడ అమరావతి ఏమైనా ప్రత్యేక దేశంగా ఏమైనా ప్రకటించుకోబడ్డారా? ఆయన బుద్ధ వెంకన్న గారికి అసలు ఈ రాజధాని అనే కాన్సెప్ట్ వెనకున్నటువంటి ఉద్దేశం ఉంది చూశారు. ఎప్పటికైనా ఇది మా గుప్పెట్లోనే ఉండాలి, ఆర్థికంగా కూడా ఇది మా గుప్పెట్లోనే ఉండాలి అని చెప్పి దాని ఒక స్ట్రక్చర్ని డిజైన్ చేశారు చూశారు. ఆర్థికంగా గుప్పెట్లో ఉంటే, రాజకీయంగా గుప్పెట్లో ఉంటే, అధికారం గుప్పెట్లో ఉంటుంది, రకరకాలు. దాన్ని ఏదో ఒక బుద్ధ వెంకన్న గారు లాంటి వాళ్ళు ఇట్లా ఎప్పుడైనా బయట చెబుతూ ఉంటారు. ఇంత ఓపెన్గా మాట్లాడుతూ ఉంటే అసలు మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా? వ్యవస్థలు ఏం గాడిదలు కాస్తున్నాయో కూడా అర్థం కాదు. ఇంత ఓపెన్గా భార్య పిల్లలు తీసుకొని వెళ్ళిపోయి లేకుంటే లేపేస్తాం. విజయవాడ వస్తే దాటుకొని పోలేరు. నాకు అర్థం కావట్లేదు.